దేవుని యొక్క కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి మనలందరినీ కూడా సంరక్షించి ఆయన యొక్క కాపుదలలో, ఆయన యొక్క నడిపింపులో సంరక్షిస్తున్న దేవాది దేవునికి ప్రాముఖ్యంగా నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఆ రీతిగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించుటకు, ఆయనను సన్నిధించుటకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఆశపడుతున్నాను. దేవుడు తన యొక్క ప్రేమ చేత, తన యొక్క కృప చేత మనలందరినీ సంరక్షిస్తున్నాడు. కావున దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన బాధ్యత ఎంతైనా మన మీద ఉన్నది. దేవుని సన్నిధానానికి రావడం అనేది గొప్ప భాగ్యము, దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప వరమై ఉన్నది. కాబట్టి దీనిని చాలా యోగ్యంగా, చాలా ఘనముగా మనము ఎంచి దేవుని యొక్క సన్నిధానానికి రావాలి. దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా ఆయన యొక్క కాపుదలలో ఉంటూ తన కుమారుని ద్వారా ఆయన యొక్క సంకల్పంలో చేర్చబడ్డాం. ఆ సంకల్పం ఏంటనంటే మనందరం కూడా నిత్యరాజ్యంలో ఉండాలి. దేవుడు తన యొక్క ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకుని మనమందరం కూడా ఆయన పిల్లల వలె ఉండాలని, ఆయనకు ప్రియులైన కుమారుల వలె ఉండాలని ఆశపడుతూ మనతో అనేకమైన విషయాలను పంచుకుంటున్నాడు దేవుడు. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నామా లేదా అన్న విషయాన్ని మనం చాలా శ్రద్ధగా ఆలోచించేయాలి. ఈరోజు మన పాఠం వచ్చేసి దేవుని మాటలను వింటున్నామా అన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన మాటను మనం వింటున్నామా అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చాలండి, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని హెబ్రీ గ్రంథకర్త చాలా సుస్పష్టంగా తెలియపరిచాడు. ఈ వచనాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనం ఏది జ్ఞాపకం చేసుకోవాలంటే, పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే ఎప్పటి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే పూర్వకాలం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, మానవాళితో దేవుడు పూర్వకాలం నుంచి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మానవుని దేవుడు తన యొక్క రూపమందు నిర్మించుకున్నాడు. మానవుని దేవుడు తన యొక్క రూపమందు నిర్మించుకున్న మానవునితో ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు. నిర్మించుకున్న మానవునితో చూడండి, ఎలాగైతే తల్లిదండ్రులు వారి కన్న పిల్లలను వారి మాట వినాలని, వారి చెప్పు చేతలలో నడవాలని, వారిని అనుసరించి నడుచుకోవాలని ఎలాగైతే ఆశపడతారో, అలాగనే తండ్రి కూడా, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు కూడా తన పిల్లల విషయమై, తాను నిర్మించిన పిల్లల విషయమై అట్టి సంకల్పాన్నే కలిగి ఉన్నాడు. ఆది కాండంలో మనం సుస్పష్టంగా గమనిస్తే మనకు తెలియపరచబడే విషయం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి తన యొక్క స్వరూపమందు, తన యొక్క రూపము చొప్పున, తన యొక్క ఇష్టము చొప్పున నిర్మించుకున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం మనం చూస్తే, ఒకసారి తీయండి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఏమంటున్నాడండి దేవుడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇప్పుడు దేవుని యొక్క స్వరూపము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మానవుణ్ణి ఏ స్వరూపమందు సృజించాడు అని ఆలోచన చేస్తే, తనకి ఏ రూపమైతే ఉన్నదో, తనకి ఏ పరిశుద్ధత అయితే ఉన్నదో, తన యందు ఏ నీతి అయితే ఉన్నదో ఆ స్వరూపమందు మానవుని నిర్మించాడు. దేవుడు అనాది కాలం నుంచి మానవుడితో ఎందుకు మాట్లాడుతున్నాడు అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, ఎందుకు మాట్లాడాలి, అసలు మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? దేవునికి హెచ్చరించవలసిన అవసరం ఏమొచ్చింది? గద్దించవలసిన అవసరం ఏమొచ్చింది? సరైన త్రోవలో నడువుము అని ఆజ్ఞాపించవలసిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడని మనం నేర్చుకుంటున్నాం కదా,
మరి దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు మనతో? దేవుడు ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నాడు మనతో? ఇన్ని రోజులుగా వాక్యాలు చెప్తున్నప్పుడు దేవుని మాట వినండి, దేవుని మాట వినండి అని బోధిస్తున్నాం కదా, ఎందుకు వినాలి? ఈ రకమైన ప్రశ్నలు మానవుల్లో ఉన్నాయి. కొంతమంది అంటూ ఉంటారు, శిక్షించేవాడు దేవుడా అని అడుగుతూ ఉంటారు. మాట వినకపోతే శిక్షించేవాడు దేవుడా అని అడిగేవారు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎందుకు వినాలి అని ఆలోచన చేస్తే దేవుడు అన్నాడు కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. ఆయన స్వరూపం ఏంటండి? ఏంటి ఆయన స్వరూపము? పరిశుద్ధత ఆయన స్వరూపము. ఏంటి ఆయన స్వరూపము? పరిశుద్ధత ఆయన స్వరూపము. నీతి ఆయన స్వరూపము. ప్రేమ ఆయన స్వరూపము. యథార్థత ఆయన స్వరూపము. ఆయన ముఖం దాచుకునేవాడు కాదు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకుండా ఉండేవాడు కాదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో మనకు క్లియర్గా తెలుసు, దేవుడు అందరికీ దేవుడే ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? దేవుడు అందరికీ దేవుడే ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడని పౌలు గారు ఏథెన్సు వారితో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని లోకమందున్న ప్రతి మానవుడికి, ప్రతి మనుష్యుడికి ఏమై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. ప్రతి మనుష్యుడిని ఎలాగ ప్రేమిస్తున్నాడు? ఆయన ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం నేర్చుకుంటాం. యేసు ప్రభు మాట్లాడతారు ఆ విషయాన్ని. అందరి మీద ఏకరీతిగా, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, పాపుల మీదను మంచివారి మీదను తన యొక్క సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. అంటే దేవుడు తాను దేవుడిగా ఉండి మానవాళ్ళంతటినీ ఎలాగూ ప్రేమిస్తున్నాడు అంటే ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. ఏకరీతిగా ప్రేమిస్తూ ఈ మానవుడు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే తన వలె ఉండాలి. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవల్లని ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనంటే మీ దేవుడినైన నేను ఏమై ఉన్నాను? పరిశుద్ధుడనై ఉన్నాను. ఐ ఆర్డర్ టు యూ టు బి హోలీ. నేనేం చేస్తున్నాను? మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఐ కమాండ్ యూ టు బి హోలీ. ఐ కమాండ్ యూ టు బి హోలీ బికాజ్ ఐ యామ్ హోలీ. నేనేమై ఉన్నాను? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఏమై ఉండండి? పరిశుద్ధులై ఉండండి. సో ఇప్పుడు ఈ వచనాన్ని ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి పోల్చుకుని చూసుకుంటే దేవుడు ఏ స్వరూపమందు మనల్ని సృజించాడు? ఏ స్వరూపమందు సృజించాడు మనల్ని? తన స్వరూపమందు. ఏంటి ఆ స్వరూపం అంటే? పరిశుద్ధత. ఏంటి ఆ స్వరూపము? పరిశుద్ధత. సో ఇప్పుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి, ఆయన యందు ఏ పాపము లేదు కాబట్టి, ఆయన యందు ఏ కపటము లేదు కాబట్టి, ఆయన యందు ఏ దోషము లేదు కాబట్టి, మానవులైన మనలను కూడా ఆయన ఎలా ఉండాలి అని ఆశపడుతున్నాడంటే తన వలనే పరిశుద్ధులంగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? తన వలనే పరిశుద్ధులంగా ఉండాలి అని పరలోకమందున తండ్రి ఆశపడుతున్నాడు. ఎందుకు? ఒక విషయాన్ని గమనించండి. ఎందుకు? ఊరికి వదిలేయచ్చు కదా, ఆయన సృష్టించాడు, వదిలేయచ్చు కదా. కండిషన్స్ పెట్టడానిక సృష్టించింది? కండిషన్స్ పెట్టడానిక? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ పెట్టడానిక సృష్టించింది? ఏ రోజైనా ఆలోచన చేస్తామా ఎందుకు దేవుడు కండిషన్ పెడుతున్నాడు మనకి అని? ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తన పిల్లలు నాశనమైపోవడం ఎవరికి ఇష్టం లేదంటే తండ్రికి ఇష్టం లేదు. చూడండి, మానవుడు తన ఇష్టం చొప్పున సృష్టించిన ఏదైనా వస్తువు ఉంది, పరికరం ఉంది. ఫర్ సపోజ్ మొబైల్ ఫోన్ కావచ్చు, లేదంటే ఇతరత్ర పరికరం ఏదైనా కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేదంటే టెక్నాలజీని బేస్ చేసుకుని రన్ అయ్యే వెహికల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ వాటికి పరిమితులు నియమించలేదనుకో, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకుందాం. మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి మనం. ఒక ప్రోగ్రామ్ రాసి ఉంటుంది. ఏంటనంటే 20% బిలో వచ్చేసరికి ఏమైనా నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టు అని నోటిఫికేషన్ ఇవ్వాలి. 100% అయిపోయిన వెంటనే ఒక ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది, ఆటోమేటికలీ ఛార్జింగ్ ఆగిపోవని. ఇది వరకు రోజుల్లో ఆ ప్రోగ్రామ్ లేక 100% మించి ఛార్జ్ పెడుతున్న ఫోన్స్ అన్ని బ్యాటరీస్ ఏమయ్యావంటే పగిలిపోయావు అనమాట, ఎక్కువగా కరెంట్ వెళ్ళిపోయే దాంట్లోకి. సో ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ని రాశారు, 100% రీచ్ అయిన తర్వాత ఏమవ్వాలంటే ఆటోమేటికలీ కరెంట్ తీసుకోవడం ఆగిపోవాలి. ఈ మధ్య కాలంలో వస్తున్న మొబైల్స్కి ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్ వచ్చింది. ఏంటంటే రాత్రిపూట ఛార్జింగ్ పెడితే ఎంత ఫాస్ట్ ఛార్జర్ అయినా సరే స్లోగానే ఛార్జ్ అవుతుంది, పగలపూట వరకు ఛార్జింగ్ పూర్తి అవ్వదు.
సో అంటే ఒక పరికరము ఒక చక్కటి స్థితిలో అది పాడు చేయకుండా, పాడవకుండా, లేదంటే నాశనాన్ని కలుగజేయకుండా ఒక చక్కటి రీతిలో అది పని చేయాలి అంటే పరిమితులు అవసరం. ఏం అవసరం అండి? పరిమితులు అవసరం. ఇప్పుడు ఆటోమేటెడ్ కార్స్ వచ్చినాయి, బయట ఉండే ఆపరేట్ చేసుకోవచ్చు, కార్స్ని బయట ఉండి ఆపరేట్ చేసుకోవచ్చు, వాయిస్ కమాండ్తో ఆపరేట్ చేసేయచ్చు ప్రతిదానిని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది. సో ఇవన్నీ ఉన్నప్పుడు వాటికి పరిమితులు లేవనుకో, అవి ఏం చేస్తాయి? విచ్ఛిన్నం చేసేస్తాయి. ఏం చేస్తాయి? విచ్ఛిన్నం చేస్తాయి. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా అవి ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చూడండి, ఆ మధ్యకాలంలో 2011లో ఒక సినిమా కూడా వచ్చింది, రోబో వచ్చిందా? సో మనిషి వంటి దాన్ని ఒక దాన్ని తయారు చేస్తే దానికి పరిమితులు మిస్ అయినాయి. బియాండ్ ద లిమిట్స్ అది వెళ్ళడం వల్ల ఏం జరిగిందనంటే వినాశనాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసినట్టు అక్కడ చూపించాడు మనకి. అంటే దేనికైనా సరే ఏది అవసరం? ఒక పరిమితి అవసరం. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే మానవుడు ఆ పరిమితులు దాటి వెళ్ళకూడదు. మానవుడు ఆ పరిమితులు దాటి, అంటే ఆ లిమిట్స్ దాటితే ఏమవుతుందంటే పాపానికి బానిస అవుతున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సాతానుడు దేవునికి వ్యతిరేకంగా తిరిగిన తర్వాత దేవునికి ఒక భయం ఉన్నది. ఏంటనంటే నా పిల్లలు ఒకవేళ వాడి యొక్క మాయలో పడిపోతారేమో, ఎదురాడే స్వభావం వారికి వచ్చేస్తుందేమో. కాబట్టి వీరు ఎదురాడే స్వభావంలో వారు ఉండకూడదు, విర్రవీగే స్వభావంలో వారు ఉండకూడదు. అది సాతానుడు లక్షణం. కాబట్టి నా పిల్లలు మంచివారిగా పరిశుద్ధులుగా ఉండాలంటే నేను నియమించిన పరిమితుల్లోనే నా పిల్లలు ఉండాలి అని ఎవరు ఆశపడ్డారో? దేవుడు ఆశపడ్డాడు. ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆశపడ్డానికి వెనకాల ఒక కారణం ఉందండి. దేవుడు ఈ భూమి మీద మనం ఆలోచన చేస్తే సృష్టిలో ఆయనకి జీవరాశులు కావాలన్నప్పుడు నోటితో ఆజ్ఞాపించాడండి. జీవరాశులు కావాలన్నప్పుడు నోటితో ఆజ్ఞాపించాడు. ఫర్ సపోజ్ జలచరాలు కావాలి, ఆయనకి చేపలు కావాలి, మత్స్యాలు కావాలి. ఆయన సముద్రానికి ఆజ్ఞాపిస్తే సముద్రం ఏం చేసిందంటే వాటిని ఉత్పత్తి చేసింది. అలాగేనే భూజంతువులు కానీ వృక్షాలు కానీ కావాలి, భూమికి ఆజ్ఞాపిస్తే భూమి వాటిని మొలిపించింది. మరి మానవుడు కావాలి అని దేవుడు ఆశపడ్డప్పుడు దేవుడు ఎవరికి ఆజ్ఞాపించేశాడు? మానవుడు కావాలి అని దేవుడు కోరుకున్నప్పుడు, మత్స్యములు కావాలని దేవుడు ఆశపడినప్పుడు ఏమో సముద్రంతో మాట్లాడాడు. వృక్షములు భూజంతువులు కావాలనుకున్నప్పుడు ఏమో భూమితో మాట్లాడాడు. మరి మానవుడు కావాలి అనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాడు? దేవుడు తనతో తానే మాట్లాడుకున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. సముద్రంతో మాట్లాడినప్పుడు సముద్రం వాటిని పుట్టించింది, భూమితో మాట్లాడినప్పుడు భూమి వాటిని పుట్టించింది. మరి దేవునితో మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనలను పుట్టించాడు, మనల్ని నిర్మించాడు. ఒకసారి ఆలోచన చేయండి. నీళ్ళలో నుంచి చేపలను బయటికి తీసేస్తే చేపలు బ్రతుకుతాయా? బ్రతకవు. భూమిలో నుంచి మొక్కలను వేరు చేసేస్తే అవి బ్రతుకుతాయా అంటే బ్రతకు. వాటి జీవం ఎక్కడుంది? చేపల జీవం అయితే నీటిలో ఉంది. ఎందుకు? నీరు వాటిని కన్నాయి కాబట్టి. వృక్షముల జీవం ఎక్కడుంది? భూమిలో ఉన్నది, ఎందుకంటే భూమి వాటిని మొలిపించింది కాబట్టి. మరి మానవుని యొక్క జీవం ఎక్కడుంది? దేవునిలో ఉంది. ఎందుకు? దేవుడు మానవులను సృజించాడు కాబట్టి. మరి మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నాడు. వచ్చేయచ్చా? దేవుని విడిచిపెట్టి బయటకు వస్తే బ్రతుకుతాడా? దేవుని యొక్క ఆలోచించుకోండి. మీరు నన్ను విదిలి బయటికి వెళ్ళిపోతే మీకు జీవం లేదు. కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నాను? మీ రక్షణ విషయమే మాట్లాడుతున్నాను. నా సంకల్పం విషయమే మాట్లాడుతున్నాను. మీ జీవం విషయమే నేను మాట్లాడుతున్నాను అని అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ప్రతి దానిని ఆయన నిర్మించినప్పుడు కమాండ్ చేశాడు. ప్రతిదీ కూడా కమాండ్ చేశాడు. ఐ కమాండ్ యూ టు బోర్ ఫిషెస్ అని అన్నాడు అనుకో సముద్రంతో. సముద్రం ఏం చేసింది? చేపలను ఇచ్చింది. భూమితో కమాండ్ చేశాడు అనుకో, భూమి ఏం చేసింది? మరి మానవుని విషయం దేనికైనా కమాండ్ చేశాడా దేవుడు? తనతో తాను మాట్లాడుకున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. సో ఈ నరుడు నశించిపోవడం దేవుడికి ఇష్టమైందా? ఈ నరుడు నశించిపోవడం దేవుడికి ఇష్టమైందా? ఈ నరుడు ఎలాగ సృజింపబడ్డాడో దేవుడు వానికి తెలియపరచాలనుకున్నాడు, అందుకనే మాట్లాడాడు.
ఎలాగో ఎడబాటు వచ్చిందో తెలియపరచాలనుకున్నాడు, అందుకనే మాట్లాడాడు. అందుకని అంటున్నాడు కదా హెబ్రీ గ్రంథకర్త, అక్కడి నుంచి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడండి? మన పితరులతో మాట్లాడాడు. మరి ఈ కాలముల యొక్క అంతమందు ఎవరితో మాట్లాడాడు? ఎవరి ద్వారా మాట్లాడాడు? తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ రోజున ఆదాముతో మాట్లాడాడు దేవుడు. ఎంతమంది గుర్తుంది? దేవుడు ఆదాముతో మాట్లాడిన విషయం ఎంతమంది గుర్తుంది? ఆదామా, నేను నిన్ను నా ప్రియునిగా నా స్వరూపమందు నా పోలికి చెప్పున సృజించుకున్నాను, నిర్మించుకున్నాను. ఇదిగో నీవు జీవించడానికి ఏదైనాలో ఒక తోట వేశాను, దానిలో నువ్వు నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించవచ్చు. కానీ తోటలో ఉన్న ఏ ఫలాలైనా సరే నువ్వు తినొచ్చు, కానీ మరి ఏం చేయకూడదు? నువ్వు యు ఆర్ నాట్ ఇంటెండెడ్ టు ఈట్ ద ఫ్రూట్స్ ఆఫ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని అన్నాడండి. ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అని అన్నాడు. సో నువ్వు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఏం చేయకూడదు? తినకూడదు. తినొచ్చా? తోటలోనున్న ఏ ఫలాలైనా సరే నువ్వు తినొచ్చు, ఏ చెట్టు వృక్షాలైనా సరే నువ్వు తినొచ్చు. తిను దినమున నీవు చచ్చిపోతావు. దేవుడు మాట్లాడా? ఆదాముతో దేవుడు మాట్లాడా? ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు, నీవు వాటిని తినదనుమున నిశ్చయముగా చచ్చెదవు. ఏమన్నాడండి? ఒక అడ్వైజ్ ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం ఒక కమాండ్ ఇచ్చాడు. ఇఫ్ యూ ఈట్ యూ విల్ డై ఆన్ ద డే ఇట్ సెల్ఫ్. ఆ రోజునే నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు. ఆలోచన చేయండి. నువ్వు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినకూడదు. దేవుడు ఒక కమాండ్ చేశాడు. ఆదాం విన్నాడా? దేవుడు మాట్లాడాడు ఆదాముతో. దేవుడు తన యొక్క ప్లాన్ తెలియపరిచాడు. జీవము ఎలా ఉంటే ఉంటుంది? నాకు దగ్గరగా ఉంటేనే జీవము, నా మాట వింటేనే జీవము, వినకపోతే నీకు జీవం లేదు అని కమాండ్ చేశాడు, ఆజ్ఞాపించాడు ఆదాముతో. కానీ ఆదాం విన్నాడా అంటే వినలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు అనాది కాలం నుంచి, వింటున్నామా అంటే అనేక మంది వింటలేదు. ఆదాము వినలేదు. వినకపోవడం వల్ల ఏం చేశాడు? ఇది నిజమా అని అవ్వతో సాతానుడు మాట్లాడిన వెంటనే ఆలోచన చేయండి. ఆదాము ఒకవేళ దేవుని మాటను సుస్పష్టంగా వినినట్లయితే, వినడం అంటే ఏంటి దాని ఉద్దేశము? దాని ప్రకారంగా నడుచుకోవడం. వినడం అంటే ఏంటి దాని ఉద్దేశము? దాని ప్రకారంగా నడుచుకోవడం. కాబట్టి ఒకవేళ ఎప్పుడైతే ఆదాము విని ఉన్నాడో ఏం చేస్తాడంటే తన భార్య అయిన అవ్వకు నేర్పిస్తాడండి. ఏంటండి? ఆదాము ఎప్పుడైతే విన్నాడో ఏం చేస్తాడు? తన భార్య అయినా అవ్వకు నేర్పిస్తాడు, తెలియపరుస్తాడు. ఇదిగో ఇది మంచి, ఇది చెడు, నువ్వు ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు. దేవుడు మనకి ఎలాగ ఆజ్ఞాపించాడు, దేవుడు మనకి ఎలాగ జీవాన్ని ఇచ్చాడు. అవ్వనిచ్చిన వెంటనే నా ఎముకల్లో ఒక ఎముక, నా శరీరంలో ఒక శరీరము, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరు నుంచి తీయబడింది, ఇది నారీ అనబడింది చెప్పి చక్కటి కవిత్వము దేవుడు ఆదాము వర్ణించినట్టు తెలియపరిచాడు. కానీ ఏం చేయలేకపోయాడు ఆదాము? తన భార్యకు ఏం తెలియపరచలేకపోయాడంటే దేవుని యొక్క సంకల్పం తెలియపరచలేకపోయాడు. జీవము ఎక్కడ ఉన్నదో తెలియపరచలేకపోయాడు. జీవము ఎక్కడ ఉన్నదో తెలియపరచలేకపోయాడు. జీవము ఎవరి వలన వస్తుందో తెలియపరచలేకపోయాడు. జీవము ఎవరు అనుగ్రహిస్తున్నారో తెలియపరచలేకపోయాడు తన యొక్క భార్యకు. వినలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. వినడము అనంటే తప్పక దానిని అనుసరించడం. వినడం అంటే తప్పక దానిని అనుసరించడం. దేవుడు తెలియపరిచాడు, డెఫినెట్లీ యూ విల్ డే అని అన్నాడు. ఏమన్నాడు? నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అని అన్నాడు. లెక్క చేశాడా? ఆదాము లెక్క చేయలేదండి. బైబిల్ సుస్పష్టంగా బోధిస్తుందండి. 3 రకాల మరణాలు ఉన్నాయి బైబిల్లో. ఉన్నాయా? బైబిల్లో 3 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన మరణము, శరీరంలోంచి ఆత్మ వేరు చేయబడడం. రెండోది ఆత్మ సంబంధమైన మరణము, ఆత్మీయంగా ఒక మానవుడు పతనమైపోవడం, ఆత్మ సంబంధమైన మరణము. మూడవది
ఎటర్నల్ డెత్, నిత్య మరణము. అది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు మరలా మన కొరకు వచ్చినప్పుడు, తీర్పు తీర్చబడినప్పుడు, నరకములో వేయబడతాం చూడండి, అప్పుడు జరుగుతుంది ఎటర్నల్ డెత్, నిత్య మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు. బైబిల్ గ్రంథము సుస్పష్టంగా మరణాన్ని గురించి చాలా క్లియర్గా తెలియపరిచింది. మరణం ఉన్నది, ఒకటి భౌతిక సంబంధమైన మరణము, రెండోది స్పిరిచువల్ డెత్, మూడోది ఎటర్నల్ డెత్. ఈ మూడింటి గురించి చాలా జాగ్రత్తగా వివరించింది బైబిల్. దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు ఆదాము ఏం గ్రహించలేకపోయాడంటే, లేదంటే ఆదాము చెప్పినప్పటికీ కూడా అవ్వ ఏం గ్రహించలేకపోయిందనంటే, స్పిరిచువల్ డెత్నే, ఆత్మ సంబంధమైన మరణాన్ని, అంటే దేవునితో ఎడబాటు, దేవుని నుంచి వేరు చేయబడడాన్ని ఎవరు గమనించలేకపోయారంటే అవ్వ, లేదంటే ఆదాము గమనించలేదు. నాకు బాగా భయం అయితే, నేను నిజంగా భయపడినట్లయితే నేను నా భార్యకి తప్పక చెప్పుకుంటాను. ఎలాగండి? నేను నిజంగా భయపడితే పలానా విషయాన్ని గురించి నా భార్యకి తప్పక చెప్తాను. నేను నిజంగా జాగ్రత్త వహించాలి అని అనుకుంటే, ఆదాము జాగ్రత్త వహించాలి అనుకోలేదు. వహించాలనుకుంటే నిజంగా అవ్వకు చెప్పుంటాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడికి వెళ్ళకు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడికి వెళ్ళకు. ఒకవేళ నిజంగా ఆదాము గనక దేవుని మాట వినుంటే, అవ్వ కాయ తిని బ్రతికొచ్చినప్పటికీ కూడా, పండు తిని బ్రతికొచ్చినప్పటికీ కూడా, నువ్వు ఎలా బ్రతుకున్నావు, నా దేవుడిదే చచ్చిపోతారని చెప్పాడు కాబట్టి నేను తిన్నావు అని చెప్పేవాడు. ఆదాము నిజంగా విన్నాడా దేవుని యొక్క మాట? ఆదాము నిజంగా వినలేదు కాబట్టి భార్య బ్రతికే ఉంది, దేవుడు అబద్ధం చెప్పాడు అనుకున్నాడు. ఆలోచించేయండి. ఈ రోజున మన యొక్క దృక్కోణం ఎలా ఉంది దేవుని యొద్ద? ఈ రోజున దృక్కోణం ఎలాగుంది? దేవుడు అంటున్నాడు కదా, మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను మన యొక్క పూర్వీకులతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ సమయంలో అంతమందు, ఈ కాలం యొక్క అంతమందు ఎవరితో మాట్లాడాడు? తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. తన కుమారుడు సమస్తాన్ని తెలియపరిచాడండి. ఆలోచించేయండి. ఇప్పుడు పూర్వకాలం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏం మాట్లాడుతున్నాడు? ఆదాము దగ్గర వచ్చింది ఎడబాటు, వచ్చిందా? ఎక్కడైతే అవిధేయత అక్కడ వచ్చిందో అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ నుంచి పూర్వకాలం అంటే అక్కడి నుంచే కదా. ఎప్పుడైతే ఆదాము ఏదెన్ నుంచి బయటకు పంపేశాడో అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకోసం మాట్లాడుతున్నాడు? ఇది ప్రశ్న. ఎందుకు మాట్లాడుతున్నాడు? తన పరిశుద్ధతను గురించి, నీతిని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్పడం కోసం మాట్లాడుతున్నాడు? పితరులతో ఎందుకు మాట్లాడాడు? మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం చెప్పడం కోసం మాట్లాడుతున్నాడు? చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మెదడుకు పదును పెట్టాలి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? తన స్వరూపం చేసుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇంకా ఎందుకు? తన స్వరూపం చేసుకున్నాడు కాబట్టి మాట్లాడుతూ దేనికోసం? పోనే ఎందుకు అంటే తన స్వరూపం చేసుకున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు? తన మహిమలో మనమందరం జీవించాలి అంటే రిడెంప్షన్ కోసం మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే పాపంలో మానవుడు పడిపోయాడో, పడిపోయినవాడు మరలా ఆయనతో ఎలాగూ ఏకం చేయబడాలి అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగా ఎవరితో మాట్లాడాడు? పితరులతో మాట్లాడాడు. ఏ విషయాన్ని మాట్లాడాడు? రక్షణ సంకల్పాన్ని గురించి మాట్లాడాడు. రక్షణ సంకల్పాన్ని గురించి మాట్లాడాడు. అనేక సందర్భాలలో అనేక మందికి విశదపరుస్తూ వచ్చినప్పటికీ కూడా ఏం చేయలేకపోతున్నాడు? మానవుడు గ్రహించలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. పేతురు గారు మరలా అదే విషయాన్ని చాలా సుస్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ఎవరితో మాట్లాడాడు? మానవులతో మాట్లాడాడు దేవుడు. ఎందుకు మాట్లాడాడు అంటే చెప్తున్నాడు చూడండి, మీకు కలుగు ఆ కృపను గురించి. ఎందుకు మాట్లాడాడు దేవుడు? కృప అనేది మీకు అనుగ్రహించబడుతుంది. కృప అనేది మీకు అనుగ్రహించబడుతుంది. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు
ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎంత అద్భుతంగా ఉందంటే ఈ వచనం, ఎంత అద్భుతంగా ఉందంటే ఈ వచనము. పూర్వకాలములో నుంచి ఆదాము ఆదికాండంలో 3వ అధ్యాయంలో దేవుడి నుంచి విడిపోయాడు. అక్కడ నుంచి కూడా దేవుడు ఏమి సుస్పష్టంగా తెలియపరచుకుంటూ వచ్చాడంటే 3వ అధ్యాయంలోనే ఒక విషయం తెలియపరిచాడు. స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి వైరము కలుగజేస్తాను అని తెలియపరిచాడు. నీవు వానిని మడి మీద కొట్టదువు, అది నిన్ను తల మీద కొట్టును అని అక్కడే ఒక సంకల్పాన్ని ఇచ్చేసాడండి. ఈ మాట ఎప్పుడు నెరవేరింది అంటారు? సిలువలో నెరవేరింది. వందనాలు సార్. నీవు వానిని మడి మీద కొట్టేదువు, వాడు నీ తల మీద కొట్టును అన్న మాట ఎప్పుడు నెరవేరింది అని అంటే యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు నెరవేరింది. యేసు ప్రభు మరణించిన వెంటనే ఎవరు విజయం పొందేసారని అనుకుంటున్నాడు? ఎవరు విజయం పొందాను అనుకుంటున్నాడు? సాతానుడు విజయం పొందాను అనుకుంటున్నాడు. నేను చంపేశాను, మానవులందరినీ యేసు ప్రభువుకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా పురుకొల్పి యేసు ప్రభుని చంపేశాను నేను, నీతిని చంపేశాను నేను, కృపను చంపేశాను నేను, దేవునికి సంకల్పాన్ని చంపేశాను నేను అనుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? పునరుత్థానాన్ని తన కుమారునికి అనుగ్రహించి మరణం మీద విజయాన్ని అనుగ్రహించి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఎక్కడుంది మరణానికి విజయం? ఉందా? లేదు. ఎవరిలో ఉంది విజయం? క్రీస్తులో ఉంది. ఎవరిలో ఉందండి? మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఆయన మాత్రమే. ఆలోచన చేయండి. సో పూర్వకాలం నుంచి నానా సమయంలో నానా విధములుగా దేవుడు మాట్లాడుతున్నాడు మానవులతో. ఏం మాట్లాడుతున్నాడంటే కృప ఎలాగూ ప్రత్యక్షపరచబడుతుంది అని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? కృప ఎలాగూ ప్రత్యక్షపరచబడుతుంది. ఆ కృపను గురించి మీకు తెలియపరుస్తూ పితరులు ఏం చేశారు, ప్రవక్తలు ఏం చేశారంట? ఆ రక్షణను గూర్చి పరిశీలించుచు. ఏ రక్షణ? యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణను గూర్చి పరిశీలిస్తూ తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. ఏం చేశారంట అంటే పూర్వకాలముందు నానా సమయంలో నానా రీతులుగా దేవుడు మాట్లాడాడు. ఎవరి కోసం మాట్లాడాడు? మానవాళి కోసం మాట్లాడాడు. ఎందుకోసం మాట్లాడాడు? తనకు కృపను అనుగ్రహించడానికి మాట్లాడాడు. మాట్లాడాడు. సో వీరందరూ మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు ఆత్మ విషయమై ఏ కాలములలో ఏ సమయములలో ఆ ఆత్మ అనుగ్రహింపబడుతుంది అని వారు ఏం చేస్తున్నారంట? పరిశోధించుచు వచ్చిరి. ఎలా వచ్చిరి? వారు పరిశోధించుచు వచ్చిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడను. ఏమంటున్నాడండి? ఎంత బాగుంది మాట, నాకైతే చాలా నచ్చింది. పితరులతో ఎంతమందితో అయితే దేవుడు మాట్లాడాడో వారందరూ కూడా ప్రకటించిన సంగతులు, వారందరూ పరిశోధించిన సంగతులు, వారందరూ పరిశీలించిన సంగతులు ఎవరి కోసం? మీకోసం, మీకు అనుగ్రహింపబడుతున్న రక్షణ కోసం. సో పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను తండ్రి మాట్లాడాడు కదా, దేవుడు మాట్లాడాడు కదా. ఎవరి కోసం మాట్లాడాడు? మన కోసం మాట్లాడాడు. ఎందుకోసం మాట్లాడాడు? మన రక్షణ కోసం మాట్లాడాడు. ఎందుకోసం మాట్లాడాడు? మన రక్షణ కోసం మాట్లాడాడు. మానవుడు ఎలాగో రక్షింపబడాలి, క్రీస్తు మీ కొరకు ఎలాగో అనుగ్రహింపబడబోతున్నాడు, క్రీస్తు మీ కొరకు ఏ కాలమందు రాబోతున్నాడు, ఏ కాలమందు క్రీస్తు మీ యొక్క జీవితాలలో కార్యాన్ని జరిగించబోతున్నాడు అని మాట్లాడడానికి దేవుడు పూనుకున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను అనేక మంది ప్రవక్తలతో మాట్లాడాడా లేదా? మాట్లాడాడండి. సో అంటే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన యేసు ప్రభువు మరణించినంత వరకు కూడా దీన్ని ప్రకటిస్తూ వచ్చాడు దేవుడు. కృపను ప్రకటిస్తూ వచ్చాడు. దేన్ని ప్రకటిస్తూ వచ్చాడండి? పరలోకం నుంచి వస్తున్న కృప ఏదో. ఎక్కడైతే మానవుడు పాపం చేసి కృపను కోల్పోయాడు, దేని కోల్పోయాడు? కృపను కోల్పోయాడు.
ఎప్పుడైతే కృపను కోల్పోయాడో మరలా ఆ కృప ఎలాగో అనుగ్రహింపబడాలి అని మనం చదువుకున్న 3వ అధ్యాయంలోనే తెలియపరిచాడు దేవుడు. తెలియపరుస్తూ దానిని అనేక మందితో ప్రస్తావిస్తూ వచ్చాడండి దేవుడు. అనేక మందితో స్థాపిస్తూ వచ్చాడండి దేవుడు. అనేక మంది ద్వారా ప్రకటిస్తూ వచ్చాడండి దేవుడు. మనకేమర్థమైంది దేవుడు మాట్లాడుతుంటే? ఆ రోజు ఆదాముకి అర్థం కాలేదు. అర్థమైందా? అర్థం కాలేదు. మరి మనకేం అర్థమైంది దేవుడు మాట్లాడుతుంటే? ఆలోచన చేద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు కదా, పూర్వకాలం ముందు జరిగిన సంగతులన్నీ కూడా బయలుపరచబడ్డాయి, రాయబడ్డాయి. ఎందుకనంటే మీకు బోధ చేయడానికి అవన్నీ రాయబడ్డాయి అని అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వకాలమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తమై రాయబడి ఉన్నవి. అంటే పాత నిబంధనలో ఉన్న సంగతులన్నీ కూడా ఏం కలుగు నిమిత్తము? మనకు ఓర్పు కలుగు నిమిత్తము, ఇంకా మనకు నిరీక్షణ కలుగు నిమిత్తం. ఏ నిమిత్తం రాయబడ్డాయి అంటే ఆది కాండము నుంచి దేవుడు ఏ ఏ సందర్భాలలో ఎవరెవరితో అయితే మాట్లాడాడో ఆ సంగతులన్నీ ఎందుకోసం రాయబడ్డాయంటే ఇప్పుడు మనకు ఓర్పు కలిగించడం కోసం. వారందరూ చూడండి, పేతురు గారు జ్ఞాపకం చేశారు, వారందరూ అనుభవించకపోయినప్పటికీ ఏం చేస్తున్నారంట? వారందరూ అనుభవించకపోయినప్పటికీ కూడా పరిశీలించి పరిశోధించి మన కొరకు వాటన్నిటినీ తెలియపరిచారంట. అంటే ఆలోచన చేయండి, దేవుని యొక్క కృప ఎంత ఉన్నతంగా ఉన్నది మానవుని యొక్క నిర్మాణం విషయంలో, లేదా మానవుని యొక్క జీవితం విషయంలో, మానవుని యొక్క జీవం విషయంలో, నిత్య జీవం విషయంలో దేవుని యొక్క కృప ఎంత ఉన్నతంగా ఉన్నది. వారందరూ కూడా ఎవరు అనుభవించపోయినప్పటికీ కూడా మనకి ఓర్పు కలగడానికి, మనకి నిరీక్షణ కలగడానికి అవన్నీ కూడా రాసి ఉంచారు. వాటన్నిటిని కూడా విని ఉన్నారు, వాటన్నిటిని కూడా అనుభవించి ఉన్నారు. సో పాత నిబంధనలో ఒకవేళ భక్తుల గురించి మీరు చదువుతున్నారనుకో, మీకు ఏం అనిపించాలి? ఇప్పుడు పాత నిబంధనలో భక్తుల గురించి మీరు చదువుతున్నారు, మీకేమనిపించాలి? యోబుని గురించి మీరు చదువుతున్నారు, మీకేమనిపించాలి? ఫర్ సపోజ్ సో నీతిమంతుడిగా జీవిస్తే దేవుడు నాకు తప్పక విజయం ఇస్తాడని నీకు అర్థం కావాలి. ఏలియాని గురించి మీరు చదువుతున్నారు, ఏలియా వంటి నీతి నాలో ఉంటే దేవుడు నన్ను జీవంతో ఉన్నప్పుడే లేపుతాడు అని మనకు అర్థం కావాలి. ఎలీషాని గురించి మనం నేర్చుకున్నప్పుడు శవంతో కూడా ఏం చేయగలడు? ఆయన జీవాన్ని ఇప్పించగలడు, ఎముకలతో కూడా ఆయన జీవాన్ని ఇప్పించగలడు అని మనకు అర్థం కావాలి. అర్థమైందా మీకు? అర్థం కాలేదు ఆ విషయం. సో అది అంటున్నాడు. ఏమంటున్నాడండి? పూర్వకాలమందు రాయబడిన ప్రతి సంగతులు కూడా మీకు ఓర్పు కలిగి నిమిత్తము, మీకు నిరీక్షణ కలిగి నిమిత్తము, మీకు బుద్ధి చెప్పు నిమిత్తము, మీకు బోధ చేయుటకు అవన్నీ కూడా రాయబడి ఉన్నవి. సో దేవుడు రాయించాడంట. దేనికోసం? మనం తెలుసుకోవడం కోసం. నేను మాట్లాడుతున్నాను, మీరు వినండి. ఆకాశం ఆలకించుము, భూమి చెవియగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తాను, గొప్పవారిగా చేస్తాను, కానీ వారు నా మీద తిరగబడి ఉండిరి అని చెప్పాడు. చూడండి, దాన్ని కూడా నాకేం చేయడం కోసం? బోధ చేయడం కోసం. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వినాలి. వినడం అంటే మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడు. మీరు ఏం చేస్తున్నారంట? వింటున్నారు అంతే, కేవలం మీ చెవులు పెడేస్తున్నారు అంతే, కానీ మీరు గ్రహించట్లేదు. మీకు బోధ చేయడానికి అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పూర్వకాలమందు సాయంత్రం సమయంలో, ఉదయం సమయంలో దేవుడు మాట్లాడాడండి. దర్శనాల రీతిగా దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు దేవుడు? దర్శనాల రీతిగా మాట్లాడాడు. కళలలో దేవుడు మాట్లాడాడు. అద్భుతాలు చేస్తూ దేవుడు మాట్లాడాడా? ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు చేస్తూ దేవుడు మాట్లాడాడా? మీరు నాకు సమాధానం చెప్పాలి. మీరు చెప్తేనే నేను ముందుకెళ్తాను, లేదంటే ముందుకెళ్ళను. మాట్లాడాడా? మాట్లాడాడు. భక్తుల యొక్క విశ్వాసం ద్వారా, కీర్తనల ద్వారా మాట్లాడాడు. ఇంకెలా మాట్లాడాడు దేవుడు? ఫేస్ టు ఫేస్గా మాట్లాడాడు. మోషేతో దేవుడు ఎలా మాట్లాడాడండి? ఎలా మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? ఎలాగా?
ఉమ్, ఉమ్. ఇశ్రాయేల్ ప్రజల కోసం మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టు ముఖాముఖిగా మాట్లాడాడు అన్నాడండి. ఎలా మాట్లాడాడండి ఆయన? ఎలా మాట్లాడాడండి? ముఖాముఖిగా. అంటే మనం ఆలోచన చేయండి, దేవుడు అనేక రీతిలుగా మాట్లాడాడు. దేవుడు అనేక రీతిలుగా మాట్లాడాడు. దర్శనాల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, అద్భుత కార్యాల ద్వారా మాట్లాడాడు, సూచక క్రియల ద్వారా మాట్లాడాడు, ముఖాముఖిగా మాట్లాడాడండి. ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా మాట్లాడాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఎలా మాట్లాడాడు? లాస్ట్ అండ్ ఫైనల్ ఎలా మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడాడు. వందనాలండి. ఎలా మాట్లాడాడండి? కుమారుని ద్వారా మాట్లాడాడు. సో అంటే మాట్లాడటము, దేవుడు మాట్లాడడం అంటే ఏంటి దాని విషయము? హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు దేవుడు. తను తాను మనకు కనుపరుచుకుంటున్నాడు దేవుడు. ఏ విషయంలో? ఇదిగో మిమ్మును సృజించిన వాణిని నేనే. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందండి? ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది? ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులను దేవుడు పరిశుద్ధులుగా ఉండండి అని ఎందుకు ఆజ్ఞాపించాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ మాటకి సమాధానం చెప్పిన వాళ్ళందరూ క్రైస్తవులు, చెప్పని వారందరూ క్రైస్తవులు కాదు. ఇశ్రాయేలీయులతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయన ప్రజలు కాబట్ట. మనం ఆయన ప్రజలమే. ఇంకా ఎలాగండి? వందనాలండి. ఏం తెలియపరచాలనుకున్నాడు? గాడ్ వాంటెడ్ టు రివీల్ దే ఆర్ హిస్ జనరేషన్, దే ఆర్ హిస్ కింగ్డమ్. దేవుడు ఏమనుకున్నాడండి? మీరు నా రాజ్యము, మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు అని ఎవరు తెలియపరచాలనుకున్నాడు? ఇశ్రాయేలుకి తెలియపరచాలనుకున్నాడు. సో గాడ్ వాంటెడ్ టు రివీల్. దేవుడు ఎప్పుడైతే తను తాను కనుపరచాలనుకున్నాడో వారితో మాట్లాడా. సో ఇప్పుడు మనకు అర్థమవలసిన విషయం ఏంటి అని అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి? తన్ను తాను వ్యక్తీకరించుకుంటున్నాడు మానవుడితో. తన్ను తాను తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క ఆలోచనల్ని తెలియపరుస్తున్నాడు మానవుడితో. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని తేలిగ్గా అసలు తీసుకోకూడదు. అందుకనే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏలీ అంటాడు కదా, చిత్తగించుము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పాను అంటాడు. దేవుడు మాట్లాడుతున్న దాన్ని తేలిగ్గా తీసుకోమన్నాడా? ఏలీకి అర్థమైంది. సమూయేలు 3 సార్లు వచ్చేసరికి ఈసారి ఎవరైనా పిలిస్తే ఇలాగ చెప్పు అని అన్నాడు. సో దేవుడు మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన తన యొక్క సుప్రీమసీని, సార్వభౌమ అధికారాన్ని మానవాళికి తెలియపరచాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు పూర్వకాలం నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరితో మాట్లాడినా సరే, ఏ ప్రజల కోసం మాట్లాడినా సరే, తన కుమారుని ద్వారా మాట్లాడినా సరే, ఏం తెలియపరచాలనుకున్నాడంటే, గాడ్ వాంటెడ్ టు ఎగ్జిబిట్ హిస్ సుప్రీమసీ. దేవుడు తన యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియపరచాలి అనుకున్నాడు. మానవునికి సార్వభౌమాధికారాన్ని తెలియపరచాలనుకున్నాడు. సో కాబట్టి ఆయన మాట్లాడాడు. సో ఇప్పుడు బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. ఇంకా చెప్పాలి నాతో. సువార్త. ఇంకా ఇప్పుడే చెప్పాను నేను, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇట్ ఈస్ ఈ సుప్రీమసీ అని చెప్పాను నేను. సో బైబిల్ అంటే ఏంటి? ఇప్పుడు గాడ్స్ సుప్రీమసీ. ఏంటండి? దేవుని యొక్క సార్వభౌమాధికారం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తక్కువ చదవాలి, నేను తీయను. పేతురు క్షమించాలి, తిమోతికి రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక నాన్న, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి
ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము చాలండి. లేఖనము ఇప్పుడు ఎలా కలిగింది? లేఖనము ఎలా కలిగింది? దైవావేశం వల్ల కలిగింది. అంటే లేఖనాలు ఇప్పుడు ఎవరు మాట్లాడినవి? మీరు అనొచ్చు, చాలామంది అంటారు కదా, పూర్వకాలం ముందు అనేక రీతిలుగా దేవుడు మాట్లాడాడు కదా, నాతో కూడా అలా మాట్లాడితే వింటాను అనేవారు చాలామంది ఉన్నారు. నాతో కూడా కల్లో దేవుడు చెప్తేనే వింటాను, నాతో కూడా దర్శన రీతిగా దేవుడు చెప్తేనే వింటాను, నాతో కూడా పదవుల్లో మాట్లాడితేనే దేవుడు వింటాను అనేవారు ఎంతమంది లేరండి? ఈ రోజున ఒకవేళ నేను ప్రశ్నించాను అనుకో, మీతో దేవుడు మాట్లాడుతున్నారా, మీరు వింటున్నారా అని నేను ప్రశ్నించాను అనుకో, మీరు అందరూ అంటారు కదా, నాతో మీరు చెప్తున్నారు తప్ప దేవుడు నాతో చెప్పట్లే. దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడితే నేను వింటాను అనేవారు లేరంటారు ఆ లోకంలో. చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. దేవుడు డైరెక్ట్గా నాతో మాట్లాడితే తప్ప నేను వినను అనేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, దేవుడు తనకు నచ్చినట్టుగా తన సమయమందు తనకి ఎలాగ వీలు పడితే అలాగ మాట్లాడేవాడు. తనకి ఏది అవసరమైతే, చూడండి ఒకసారి మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరికి తెలుసు పొద ఉత్తిని అంటుకోదని. సో దేవుడు ఏమనుకున్నాడంటే, ఐ వాంట్ టు డ్రాగ్ అట్రాక్షన్ ఆఫ్ మోసెస్. ఏం చేయాలనుకున్నాడు? మోసెస్ నేను నా వైపు అట్రాక్ట్ చేయాలనుకున్నాడు. ఐ వాంట్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ మోసెస్ అనుకున్నాడు. మోషేను నా ఎదుకు నేను లాక్కోవాలి. ఎలా లాక్కోవాలి అని అంటే, ఇదిగో ఒక క్రియను నేను చేయాలి, పొదను మండిస్తాను. ఏం చేస్తాను నేను? పొదను మండిస్తాను. పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు. పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు. అది ఎలా కాలిపోలేదో నేను చూసుకుంటాను అని చెప్పేసి మోషే వెళ్ళాడు. మోషేతో దేవుడు మాట్లాడాడా? ఇశ్రాయేలీలు నీతోనే మాట్లాడతారా, మా ఎవరితోనూ మాట్లాడరా అని అన్నప్పుడు అందరినీ తీసుకురా మోషే అని అన్నాడు. అందరినీ తీసుకురామన్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడు? మేఘంలో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు దేవుడు? మేఘంలో. ఆయన మాట్లాడుతుంటే ఉరుములు శబ్దములు వచ్చినాయా? వచ్చేసరికి ఇశ్రాయేలీలు భయపడిపోయారు. మోషే, మేమెవరము దేవుని దగ్గర రాలేము, దేవునితో మేము మాట్లాడలేము, నువ్వు ఒక్కడవే మాట్లాడు. ఆయన ఏం చెప్తే అది మేము చేస్తాం, నువ్వేం చెప్తే అది మేము చేస్తాం అని అన్నారా? ఇప్పుడు ఒకవేళ మనతో కూడా దేవుడు మేఘంలో మాట్లాడాలనుకో, అలాగే శబ్దాలు వచ్చేలా మాట్లాడాలనుకో, నిజంగా మనం బ్రతకగలం అంటావా? సేమ్ ఇశ్రాయేలీల కన్నా హీనమైన స్థితిలో ఉన్నాం ఈరోజు క్రైస్తవులు. ఇశ్రాయేలీల కన్నా హీనమైన స్థితిలో ఉన్నాం ఈరోజు క్రైస్తవులు. అసలు ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల కన్నా యోగ్యమైన రీతిలో ఉండాలని క్రైస్తవులను దేవుడు ఎన్నుకుంటే, క్రైస్తవుడు ఎలా ఉన్నాడంటే వానికంటే హీనదశలో ఉన్నాడు క్రైస్తవుడు. ఒకవేళ నిజంగా మేఘంలో మాట్లాడితే మనం ఉండగలమంటారా? లేదండి, అవదండి. యోనాతో మాట్లాడినట్టు ఒకవేళ ఆకాశం నుంచి డైరెక్ట్గా మాట్లాడితే మనం వినగలమంటారా? ఆలోచన చేయండి. అబ్రహాంతో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడితే మనం తట్టుకోగలమంటారా? తట్టుకోలేమండి. దేవుని యొక్క శబ్దము ఆకాశం నుంచి వచ్చింది అంటే వణుకు పుట్టేదండి. దేవుని యొక్క శబ్దము ఆకాశం నుంచి వచ్చిందంటే వణుకు పుట్టేదండి. లేదంటే యోబుతో మాట్లాడుతున్నప్పుడు సుడిగాలిలో మాట్లాడితే మనం ఉండగలమంటారా? తట్టుకోగలమంటారా? యోబుతో ఎలా మాట్లాడాడండి దేవుడు? యోబుతో దేవుడు ఎలా మాట్లాడాడు? సుడిగాలిలో మాట్లాడాడండి. ఎలా మాట్లాడాడు? సుడిగాలిలో మాట్లాడాడండి. ఒకవేళ పౌలుతో మాట్లాడుతున్నట్టు వెలుగులో మాట్లాడాడు అనుకో, మనతో ఉండగలమంటారా? అపోస్తలుడైన పౌలుతో ఎలా మాట్లాడాడు దేవుడు? వెలుగులో మాట్లాడాడు. అంటే ఆలోచన చేయండి, దేవునికి ఒక్కొక్కరితో మాట్లాడడానికి వారి యొక్క స్థితిని బట్టి ఒక్కొక్క రూపాన్ని ఎంచుకున్నాడు. మోషేతో మాట్లాడడానికి పొదను మండించి మాట్లాడాడు, ఒక రూపాన్ని ఎంచుకున్నాడు. యోబుతో మాట్లాడడానికి సుడిగాలిలో మాట్లాడాడు, ఒక రూపాన్ని ఎంచుకున్నాడు. ఏలియాతో నెమ్మదిగా మాట్లాడాడంట. ఎలా మాట్లాడాడండి? నెమ్మదిగా మాట్లాడాడంట. ఏలియాతో పీస్తో మాట్లాడాడంట. ఏలియాతో ప్లెజెంట్గా మాట్లాడాడంట. ఏలియాతో స్లోగా మాట్లాడాడంట. విస్పర్డ్ అని ఉంటుంది. అంటే విస్పర్డ్ అంటే చూడండి, గుసగుసలు ఆడుతున్నట్టు మాట్లాడుతుంది చూడండి, అలాగ మాట్లాడాడంట. ఆలోచించండి ఒకసారి. అంటే దేవుడు అందరితోనూ ఏకరీతిగా మాట్లాడుతున్నాడా? లేదు, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు. పౌలుతో వెలుగును కమ్మించి మాట్లాడాడు, తనకు గుడ్డితనం కలుగు చేసి. అవునా? తర్వాత క్షమించాలి, తర్వాత గుడ్డోడయ్యాడు పౌలు, అంటే కళ్ళు మూసుకుని. సో పౌలుతో ఎలా మాట్లాడాడు? వెలుగులో మాట్లాడాడు. మరి మనతో అలాగ మాట్లాడితే మన పరిస్థితి ఏంటి? నిజంగా ప్రభు యొక్క వెలుగును
ఆ శక్తిని చూసి తట్టుకోగలమా మనం? అంత రేంజ్ మనకు లేదండి. అంత రేంజ్ మనకి లేదు. ఆలోచించేయండి. సో ఆలోచించేయండి. ఇప్పుడు దేవుడు వారితో ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడితే వింటాను అనే ప్రతి ఒక్కడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, వారి వంటి జీవితం మనకు లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేదంటే వారితో మాట్లాడవలసిన అవసరత వారికి ఉన్నది, మనకంటే అవసరత లేదని గుర్తుపెట్టుకోండి. మోషేతో పొదలో మాట్లాడాలి, అవసరత ఉందా? దేవునికి అవసరత ఉంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడాలి, అవసరత ఉందా? అబ్రహాముతో దేవుడు ఎందుకు మాట్లాడాడండి? నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను, నీ సంతానము శాశ్వతంగా ఉంటుంది, నీ సంతానము ఆశీర్వదింపబడుతుంది. మాట్లాడాడే దేవుడు? మాట్లాడలేదా? ఇస్సాకును బలిచ్చినప్పుడు మాట్లాడాడండి. అవసరత ఉంది, దేవునికి మాట్లాడాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? నీ తండ్రిని అబ్రహాముతో నేను వాగ్దానం చేశాను కాబట్టి నిన్ను స్థిరపరుస్తాను అని మాట్లాడాడు. పౌలుతో దేవుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? నా కుమారుని యొక్క నీతిని నువ్వు బయలుపరచకుండా ఆపేస్తున్నావు. అవునా కాదా? మాట్లాడాడండి. సో ఆలోచించండి. పౌలుతో స్వయంగా యేసుప్రభు మాట్లాడాడు. స్వయంగా యేసుప్రభు ప్రభు అని ఎవడో అని అంటే, నువ్వు హింసించున్నా యేసును. ఆలోచించండి. ఈ మాటనే కొంతమంది వక్రీకరించి ఎవడు అని అన్నాడో అన్న మాటను కూడా అంటారు. ఎవడంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్లేటర్స్ హూ ఆర్ యూ అని అడిగాడు. ఏమడిగాడండి? హూ ఆర్ యూ అని అడిగాడు, అంతే. నువ్వెవరు అని అడిగాడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? సో చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు వారి వల్లనే మాకు కూడా ప్రత్యక్షమే మాట్లాడితే మేము వింటాము అనే వారందరూ ఏది జ్ఞాపకం చేసుకోవాలి? ఈ యుగ సమాప్తి కాలం ముందు తన కుమారుని ద్వారా మాట్లాడేశాడు. మాట్లాడేసిన తర్వాత మనకి ఏమిచ్చాడు? లేఖనాలను ఇచ్చాడు. సో వెన్ ఎవర్ యు సీ ద బైబిల్, మీకు ఏది జ్ఞాపకం రావాలంటే, ఇట్ ఈస్ ద సుప్రీమసీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమ అధికారము బైబిల్. దేవుడు నీ యొక్క రక్షణ విషయమై, నీ జీవం విషయమై నీతో మాట్లాడే సాధనం ఏదైనా ఉన్నదంటే బైబిల్. ఉందా లేదా? బైబిల్. సో నువ్వేం చేయాలి? వినాలి. యేసుప్రభు అంటాడు కదా, చెవులు గలవాడు వినుడు గాక. ఏమన్నాడండి యేసుప్రభు? వినుటకు చెవులు గలవాడు వినుడు గాక. ఏంటి దాని ఉద్దేశం? ఏంటి దాని ఉద్దేశము? వినుటకు చెవులు. వందనాలు సార్. ఏ చెవులండి? హృదయం అనే చెవులు, అంటే గ్రహించగలిగే చెవులు. ఆదాము విన్నాడా వినలేదా? ఆదాము విన్నాడు. ఏం చేయలేదు? హృదయముతో వినలేదు. పౌలు విన్నాడా వినలేదా? ఎలా విన్నాడు? హృదయంతో విన్నాడా, హృదయం లేకుండా విన్నాడా? అంటే విన్నాడో, నేను ఎవరిని హింసిస్తున్నానో తెలుసుకున్నాడో, మారిపోయాడు అక్కడి నుంచి. యోబు విన్నాడా లేదా? విన్నాడండి. విన్నాడు కాబట్టి మళ్ళీ రెట్టింపు పొందుకున్నాడు. వినకపోతే రెట్టింపు పొందుకోలేకపోతాడు. అబ్రహాం విన్నాడా వినలేదా? విన్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోగలిగాడు. అవునా కదా? ఆలోచించండి ఒకసారి. సో వినాలి. వినడం అనేది అవసరం. వినడం అనేది అవసరం. యేసుప్రభు చెప్తున్నాడు కదా, వినుటకు చెవులు గలవాడు వినుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. మీరందరూ నా మాట విని, అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. చాలండి. ఈ రోజున చాలామంది చెప్తూ ఉంటారు, నేను సువార్తలోకి వచ్చానండి, దేవుడు నాకు రాత్రి కల్లో కనిపించి నన్ను పిలుచుకున్నాడు. మీకు పిలుపు ఉందా అని అడుగుతారు చాలామంది. ఏమడుగుతారు? మీకు పిలుపు ఉందా? నిజంగా ఒక విషయం చెప్తాను మీతో. యేసు ప్రభు అపోస్తులను కల్లో పిలిచాడా? యేసు ప్రభు అపోస్తులను పంపుతున్నప్పుడు కలలో వారికి కనిపించి పంపించాడా? పౌలుకి కల్లో కనబడ్డా? డైరెక్ట్గా కనబడ్డాడండి. డైరెక్ట్గా మాట్లాడాడు. అందుకనే ఆ తర్వాత కలిపోయినాయి పౌలుకి.
మరి చాలామంది అంటూ ఉంటారు కదా, ఈ పిలుపు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆ పిలుపు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, దర్శనం వచ్చిందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నిశ్చయం అనేది ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి. దానిని పరిశుద్ధాత్ముడు బలపరచాలి. ఎలాగండి? మీరు ఎప్పుడైనా గమనించండి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుంటారో మాట్లాడతారో వారి మధ్య నేనున్నాను అన్నాడో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము మాట్లాడబడుతుందో అక్కడికి వెంటనే ఎవరు వచ్చేస్తారు చెప్పనా? పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఎందుకు? అక్కడ అల్లరి జరగకూడదు, తప్పు జరగకూడదని. అల్లరి జరుగుతుందంటే అక్కడ ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడు అల్లరికి పాత్రుడు కాడు. అల్లరి జరుగుతుందా? అక్కడ ఎవరు లేరంటే పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు లేదా అక్కడ సత్యము లేదు. ఎందుకనంటే ఆత్మయే సత్యమై ఉన్నాడు అని చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నేలతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సో ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ ఏముంటది? సత్యం ఉంటుంది. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఏముంటుంది? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మీకు అర్థమైంది విషయము? పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే అక్కడ ఏం జరగదు? అల్లరి జరగదు. పరిశుద్ధాత్ముడు అంటే ఉన్నాడంటే అక్కడ ఏం జరగదు? గంతులేయడం జరగదు. అక్కడ ఏదో గోల జరగదు, ఏదో ఇష్టానుసారమైన క్రియలు జరగవు, మానవ సంబంధమైనవి ఏవి జరగవు. జరుగుతాయా? మానవుని యొక్క ఆలోచన నుంచి వచ్చినాయి, మానవుని యొక్క కోరికల్లోంచి వచ్చినాయి, మానవుని యొక్క తలంపుల్లోంచి వచ్చినాయి. జరుగుతాయా? జరగవు. మరి ఏం జరుగుతాయి? ఏం జరుగుతాయి? కేవలము ఆత్మ సంబంధమైనవి మాత్రమే జరుగుతాయి. దేవునిని గణపరిచేవి మాత్రమే జరుగుతాయి. దేవునిని మహింపరిచేవి మాత్రమే జరుగుతాయి. వాటి వలన దేవుడు తప్పకుండా మహింపరచబడతాడు, గణపరచబడతాడు, దేవునికి కీర్తి ఆపాదించబడుతుంది. అర్థమైందా మీకు? అర్థం కాలేదు విషయం. సో ఇప్పుడు చెప్పండి ఒకసారి, అబ్రహాముతో మాట్లాడినట్టే నాతో మాట్లాడాలనేవారు, దానియేలుతో మాట్లాడినట్టే నాతో మాట్లాడాలనేవారు, లేదంటే మోషేతో మాట్లాడినట్లే నాతో మాట్లాడాలి అనేవారు, యెహోషువతో మాట్లాడినట్లే నాతో మాట్లాడాలి అనేవారు. ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి? దేవుడు వారి వారి స్థితిని బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి అనుకూలంగా ఏది ఉండదో అలాగూ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున ఏది అనుకూలమై ఉన్నది? ఇంక సమస్తము అప్పటి వరకు ఏది తెలియపరచాలి? కొంచెం కొంచెం ఒక ప్రవక్త ద్వారా కొంచెం రక్షణ సంకల్పాన్ని వివరించుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమస్త రక్షణ సంకల్పాన్ని సంపూర్ణంగా వివరించి యేసుక్రీస్తు ప్రభువులో రక్షణ అనే భాగ్యాన్ని సంపూర్ణంగా మన ముందు పెట్టేశాడు. కాబట్టి స్వయంగా ఇప్పుడు దేవుడు కల్లోకి వచ్చి మాట్లాడే అవకాశం ఉందంటారా? మరి అలాగ మాట్లాడుతున్నాడు. ఎలాగ చెప్తారు మీరు? ఎలా చెప్తారు మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని? ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చెప్పింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్పింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చెప్పింది. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? రెఫరెన్స్ ప్రూఫ్ ఎందుకు ఇచ్చాను? దేవుడు మాట్లాడుతున్నాడు అనడానికి. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? మర్చిపోయారా మళ్ళీ? సో ఎలా మాట్లాడుతున్నాడండి? వాక్యం ద్వారా మాత్రమే. ఇప్పుడైతే వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాడు. ఈ కాలంలోకి అంతమంది అంటే అప్పుడు ఎవరితో మాట్లాడేశాడు? యేసు ప్రభుతో మాట్లాడేశాడు. ఆ విషయాలే ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంక ఎలాగున ఆయన మాట్లాడట్లేదు. ఇంక ఏ రీతిగా కలలోకి ఆయన రాడో, స్వప్నంలోకి ఆయన రాడో, నీకు పగలపూట వెలుతురు వచ్చేసి మార్గ మధ్యలో ఆయన రాడో, లేదంటే మార్గ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతే ఆయన రాడో. పౌలు గారు కళ్ళు తిరిగి పడిపోయాడా? సమస్యలు పడిపోయాడా? మూర్చొచ్చి పడిపోయాడా? దేవుని ప్రభు యొక్క వాక్కు శబ్దానికి ఆయన పడిపోయాడు. అర్థమైందా? కళ్ళు తిరిగి పడిపోయి దారిలో వెళ్తున్నాను, సడన్గా మైకం కమ్మేసింది. పౌలుకి మైకం కమ్మలేదు. మైకం కమ్మిందా? పౌలుకి మైకం కమ్మలేదు. ప్రభు యొక్క వాక్కు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఏం జరిగిందండి?
అక్కడ ఆ పరిస్థితి అంతా కూడా పౌలుకి దేవుని యొక్క వాక్కు వినబడేటట్టుగా మార్చబడింది. అక్కడ అవసరత ఉంది, ఇక్కడ ఉందా అవసరత? ఇప్పుడు ఉందా అవసరత? లేదు. అవసరత ఉంటే దేవుడు చేస్తాడండి. నేను మరలా చెప్తున్నాను, ఆయనకి ఇష్టం ఉందా, ఆయనకు అవకాశం ఉందా, ఆయన చేస్తాడు. అంతే తప్ప మనకి ఇష్టానుసారంగా మైకం వచ్చింది, కళ్ళ వచ్చింది, దర్శనం వచ్చింది అనుకునే అవకాశం మాత్రం లేదు. యేసుప్రభువు అన్నాడు కదా, మీరు నా మాట శ్రద్ధగా వినండి. ఏం చెప్తున్నాను నేను? రక్షణ నా యందే ఉన్నది, నిత్యజీవము నా యందే ఉన్నది. తండ్రి నేను ఏకమై ఉన్నాము, మేమిద్దరము ఏకముగా పనిచేస్తున్నాము, మా వల్లనే మీకు రక్షణ అనుగ్రహించబడుతుంది, మనమందరం కూడా కలిసి తండ్రితో జీవిస్తాము. క్లియర్గా మాట్లాడా? వింటున్నామా? యేసుప్రభు క్లియర్గా మాట్లాడాడు. అపోస్తులు గింజుకున్నారండి, వినండి, మారు మనసు పొందండి అని గింజుకున్నారండి. ఈరోజు నిజంగా మారు మనసును గురించిన సువార్తను ప్రకటిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? మారు మనసును గురించిన సువార్తను ప్రకటిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యాలు జరగాలి, మేలులు జరగాలి. మేలులు గూర్చిన ఆరాధనలు తప్ప మారు మనసును గూర్చిన సువార్త ఎక్కడా ప్రకటింపబడట్లేదు. ఈ రోజున ఆర్థికంగా నలిగి ఉన్నావా? ఆర్థికంగా చితికి ఉన్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? ఆవేదనలో ఉన్నావా? వేదనతో రగిలిపోతున్నావా? అనారోగ్య సమస్యలా? ఇదిగో మా దగ్గరికి రా, మేము ప్రార్థన చేస్తున్నాం. నాకు ఇవన్నీ చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంటుందండి. భార్యాభర్తల మధ్య గొడవలా? కుటుంబ సమస్యలతో ఉన్నారా? ఆర్థిక పరిస్థితులతో నలిగిపోతూ ఉన్నారా? అవసరాల్లో లేకుండా ఉన్నారా? అప్పుల్లో ఉన్నారా? అయితే దర్శించండి శ్రీ 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 డాష్ 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 వారి ఆలయం, జ్యోతిష్యాలయం. రండి, మీ కష్టాలన్నీ తొలగిపోతే అని అప్పుడంటే, ఇప్పుడు హైటెక్ బోధకులు ఏం చెప్తున్నారంటే, మీరు కష్టాల్లో ఉన్నారా, మీరు బాధల్లో ఉన్నారా, మీరు వేదనలో ఉన్నారా, మీరు అనారోగ్యంలో ఉన్నారా, మా దగ్గరికి రండి. యేసుప్రభు ఏ రోజైనా సరే సువార్త ప్రకటిస్తున్నప్పుడు స్వస్థత చేస్తున్నాను రండి అని ఆయన ప్రకటించాడా? యేసుప్రభు దగ్గర స్వస్థత ఉంది అని వచ్చారు తప్ప యేసుప్రభు స్వస్థతను ప్రకటించలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, నా దగ్గర రండి అని ప్రకటించాడా? యేసుప్రభు ఉన్నాడు చెప్పనా, మీకు అన్నం ఉండదు, వస్త్రాలు ఉండవు, డబ్బులు ఉండవు, భార్య ఉండదు, భర్త ఉండడు, ఎవరు ఉండరు మీకు అని చెప్పాడు యేసుప్రభు. అయితే చెప్పడా లేదండి? ఎవరు ఉండరని చెప్పాడు. ఒకరోజు యేసుప్రభు శుభ్రంగా కడుపు నిండా అన్నం పెట్టేశాడండి అందరికని. ఏంటివి? 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి ఆహారం పెట్టేస్తే, మరుసటి రోజు యేసుప్రభు ఎక్కడున్నాడని చెప్పేసి అందరూ వాడల మీద వెళ్ళిపోయి ఎతికేసుకున్నారు. ప్రభువా నువ్వు ఎక్కడున్నావా? మేము ఎక్కడెక్కడో ఎత్తుకుంటున్నాం అంటే, మీరందరూ నాకు వాకింగ్ కోసం రాలేదు కానీ దేనికోసం వచ్చారు చెప్పనా? ఆహారం కోసం వచ్చారు. దేనికోసం వచ్చారు మీరందరూ? ఆహారం కోసం వచ్చారు. సో ఇప్పుడు చెప్పండి, మారు మనసును కూర్చొని సువార్త ఎవరు ప్రకటిస్తున్నారండి? నాకు దర్శనం వచ్చిందని చెప్పడానికి, నాకు ప్రభు కల్లో కనబడ్డాడని చెప్పడానికి మారు మనసును కూర్చొని సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు? దేవుడు రక్షణ స్వస్థత కోసం మోషేతో మాట్లాడా? ధనం కోసం అబ్రహాంతో మాట్లాడా? అనేక మంది స్వస్థపరచని పౌలుతో మాట్లాడా? మరేం మాట్లాడాడు? నిజంగా చెప్పండి, ఆయన దర్శన రీతిగా మాట్లాడిన విషయాలు కూడా మనం ఆలోచన చేస్తే, సత్య సువార్త ప్రకటింపబడాలి, మారు మనసు ప్రకటింపబడాలి, రక్షణ ప్రకటింపబడాలని ఆయన దర్శన రీతిగా కనిపించాడు తప్ప స్వస్థతలు అనుగ్రహించు, ఇంకోటి అనుగ్రహించు, నీకు డబ్బులు వస్తాయి, వస్తాయి అని చెప్పేసి కాదు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటే మనుష్యులను మభ్య పెడుతున్నారు, మనుష్యులను మాయ పెడుతున్నారు, చాలామంది మనుషులను తప్పు ద్రోవలోనికి నెట్టేస్తున్నారు. వారి విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారి విషయంలో మనము ఒకవేళ వారు మనల్ని చెరిపివేస్తారేమో అని చెప్పేసి మన దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, వింటున్నావా? అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్తగా ఉండు అని దేవుడు మాట్లాడాడు, వింటున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు వాటి యందు
మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏం చేయాలంటున్నాడండి? 1వ అధ్యాయం మొత్తం చాలా సుస్పష్టంగా తెలియపరిచాడు యేసుప్రభుని గురించి. ఆయన ఎలాగ మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, దేవుడు ఎందుకు మాట్లాడించాడని అంటున్నాడు కదా. కావున మరి విశేషముగా, మరి జాగ్రత్తగా మనం వినిన సంగతులను ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే నీకు నాశనం వస్తుందేమో, నువ్వు నాశనం అయిపోతావేమో, నీ జీవితం పాపంలో పడిపోతుందేమో, నీ జీవితం నరకములోనికి వెళ్ళిపోతుందేమో, జాగ్రత్త కలిగి ఉండుము అని అంటున్నాడు. ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఆలోచించండి ఒకసారి. కాబట్టి 2వ వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మరణము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. హెబ్రీల దగ్గరికి వచ్చేసరికి స్వస్థతలు లేవు కాబట్టి ఏమన్నాడు? జరిగినవి అవన్నీ అవసరాన్ని బట్టి. ఏమన్నాడండి? అవసరాన్ని బట్టి అక్కడ జరిగినవి. ఇప్పుడు వినిన దాన్ని బట్టి మీరు ఏం చేయండి? విశ్వసించండి. వినిన దాన్ని బట్టి విశ్వసించండి. సో ఇప్పుడు ఏం తెలుసుకోవచ్చు? మనం ఏం తెలుసుకోవచ్చు? మాయ మాటలు నేను వినొచ్చా, వినకూడదా? వినకూడదు. మనుషులకు మాయోపాయాల్లో నేను పడకూడదా? పడకూడదు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బోధ చేస్తున్నాడండి మనకి. దేవుడు ఎలాగో మాట్లాడాడో, ఎలాగో మాట్లాడించాడో కూడా తెలియపరుస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. దేవుడు మాట్లాడితే వినని వారు ఉన్నారు. దేవుడు మాట్లాడుతుంటే వినని వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. దేవుడు మాట్లాడుతుంటే వినని వారు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. చాలామంది ఉన్నారు, కొన్ని చెప్పండి నాకు చాలు. దేవుడు మాట్లాడితే వినని వారు ఆదాము ఉన్నాడండి బైబిల్లో. లేడండి? ఆదాము ఉన్నాడండి. ఇంకెవరున్నారండి? అననీయ సప్పేరాలు ఉన్నారండి. ఇంకా 2 అయ్యారు. ఇంకా లోతు భార్య ఉందండి. ఇంకా ఏసావుతో దేవుడు మాట్లాడలేదు కదా. ఇంకా యోనా ఉన్నాడండి బైబిల్ గ్రంథం నుంచి. యోనా లేడా? ఉన్నాడండి. ఇంకెవరున్నారు? రాజైన సౌలు ఉన్నాడండి. రాజైన సౌలు లేడా? ఉన్నాడండి. ఇంకెవరున్నారు? నెబుకద్నెజరు ఉన్నాడండి. వినని వారండి. ఇంకెవరున్నారు చెప్పాలి నాకు. అంటే చాలామంది ఉన్నారు, కొంతమంది చెప్పండి. బిలాము ఉన్నాడండి. బిలాముకి మళ్ళీ ఎవరి చేత బుద్ధి చెప్పించాడు దేవుడు? గాడిద చేత బుద్ధి చెప్పించాడండి. అంటే ఈ రోజున మనకు కూడా గాడిద చేత బుద్ధి చెప్పించాలంటారా? ఆలోచన చేయండి ఒకసారి. గాడిదలు మన సైడ్ దొరకట్లేదు కాబట్టి గాడిదలు రావేమో మనకు బుద్ధి చెప్తానికి. మరేం వస్తుంది? వాక్యం వస్తుంది. సో వినని వారు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఇంకా చాలామంది ఉన్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. వినని వారిని దేవుడు ఖండించాడు. వినని వారిని దేవుడు మందలించాడు. కొన్ని సందర్భాల్లో అవకాశాన్ని కల్పించాడు. నాదాబు, అబీహులు ఉన్నారండి. ఎవరున్నారు? నాదాబు, అబీహులు ఉన్నారు, అహరోను కుమారులు. దేవుడు ఏం చేశాడు? వారిని అన్నాడండి. నాదాబు, అబీహులు ఉన్నారు. ఏమైపోయారండి? అన్య అగ్ని ముట్టించినందుకు ఏమైపోయారు?
అర్పణ మీదకి రావాల్సిన పరిశుద్ధాత్మ అగ్ని ఎవరి మీదకి వచ్చింది? వారి మీదకి వచ్చింది. సో వినకపోతే పర్యవసనాలు కూడా బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. వినాలి అని తెలియపరిచాడు, వినకపోతే ఏం జరుగుతుందో కూడా తెలియపరిచాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉందండి. యెషయా గారితో మాట్లాడిన మాట చూడండి ఒకసారి. యెషయా చెప్తున్న మాట చూడండి ఒకసారి. యెషయా చెప్తున్న మాట అనాలని. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, మీరు నిత్యము చూచుందురు గాని తెలుసుకొనుకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుము అని చెప్పాను. వినకపోతే ఏం చేస్తానంటున్నాడండి ఆయన? వినకపోతే ఏం చేస్తానంటున్నాడు? గ్రహించకపోతే ఏం చేస్తానంటున్నాడు? మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపకుందురు, మీరు చూచుట మట్టుకు చూతురు కానీ తెలుసుకొనుకుందురు. సో విని గ్రహించకపోతే ఏం చేస్తాడంట? చూసి తెలుసుకోనకపోతే ఏం చేస్తాడంట? కిందే చెప్తున్నాడు చూడండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. సో వింటున్నప్పుడు తప్పకుండా గ్రహించాలి రబ్బాయి అని చెప్తున్నాడు. చూస్తున్నప్పుడు తప్పకుండా తెలుసుకోవాలి రబ్బాయి అని చెప్తున్నాడు. తెలుసుకోకపోతే, చూడకపోతే, గ్రహించకపోతే ఏం చేస్తాడంట? కన్నులు మూసేస్తాడు, చెవులు మూసేస్తాడు, హృదయం మందం చేసేస్తాడు. చేసేసి నువ్వు నాశనం అయిపోవడానికి, నేను నాశనానికి అప్పగించేస్తాడు. అలాగ చేసిన వాడు ఎవరు? అలాగ ఒకరిని చేశాడు. ఒకరిని చెప్పండి, ఒకరిని. ఫరో అండి. ఫరో ఏం చేశాడు? కన్నులారా చూశాడు. కన్నులారా చూశాడా? కన్నులారా చూశాడు, చెవులారా విన్నాడు. అయినప్పటికీ కూడా ఏం చేయలేదు? గ్రహించలేదు. వాడి హృదయాన్ని కఠినపరిచాడు దేవుడు. కఠినపరిచాడు, ఇంకానే కఠినపరిచాడు. ఆలోచించండి ఒకసారి. సో వినకపోతే ఏం జరుగుతుంది? నాశనానికి నువ్వు వెళ్ళిపోతావు. నెబుకద్నెజరుతో చెప్పాడా దేవుడు? దానియేలు ద్వారా చెప్పించాడు. చెప్పినప్పటికీ కూడా నెబుకద్నెజరు ఏం చేశాడు? వినలేదు. ఆహా, ఈ సింహాసనం అంతా కూడా నాదే కదా అనుకున్నాడు. వెరివాడా, ఈ క్షణమే నీ రాజ్యము నీ యొద్ద నుంచి తీసివేయబడింది. నువ్వేం చేస్తావు? అడవిలో ఉంటావు, గడ్డి మేస్తావు. మేసాడండి, మేసాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత బుద్ధి కలిగిన తర్వాత అద్భుతమైన విషయాన్ని చెప్తాడండి. అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. ఆలోచించండి ఒకసారి. మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాట్లాడుతున్న వెంటనే వినేవారిగా ఉన్నామా, లేదంటే విడిచిపెట్టేవారంగా ఉన్నామా? వినకపోతే వెంటనే శిక్ష వచ్చింది. ఉజ్జా మీద శిక్ష వచ్చిందా లేదా? వచ్చింది, వినలేదు. నాదాబు అబీహుల మీద శిక్ష వచ్చిందా లేదా? వచ్చింది, వినలేదు. తప్పుడు సమాచారం తీసుకొచ్చిన వారి మీద శిక్ష వచ్చిందా లేదా? వచ్చింది, వినలేదు. యాజకత్వం వారే చేయాలా, మేము చేస్తామన్న వారి మీద శిక్ష వచ్చిందా లేదా? వచ్చింది. సో వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. ఒళ్ళు దగ్గర పట్టుకుని వినాలి. జాగ్రత్తగా ఉండాలి. క్రమముగా వినాలి. ఎలా వినాలి? క్రమముగా వినాలి. వినకపోతే ఏం జరుగుతుంది? వినకపోతే ఏం జరుగుతుంది? ఆలోచించండి ఒకసారి. అంటాడు యేసుప్రభు అంటాడు కదా, యెషయా పలకబడిన మాట వీరి విషయమే జరుగుతుందని ఆనాడు శాస్త్రులు పరిచయాల గురించి అని అన్నాడు. ఈ రోజున మనలాంటి క్రైస్తవుల గురించి అంటున్నాడు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపకుందురు, చూచుట మట్టుకు చూతురు కానీ తెలుసుకొనుకుందురు అని ఈ రోజున మన విషయంలో అది నెరవేరుతుందా లేదండి? నెరవేరుతుంది, తప్పక నెరవేరుతుంది. ఎవడం కూడా నిజంగా గ్రహించే స్థితిలో లేము, తెలుసుకునే స్థితిలో లేము, పరిశీలించే స్థితిలో లేము, పరిశోధించే స్థితిలో లేము. మనం ఎవరు? నిర్లక్ష్యం స్వభావం, సోమరి స్వభావం మనలో ఉంది. ఏ స్వభావం మనలో ఉంది? సోమరి స్వభావం మనలో ఉన్నదే. పౌలు గారు అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైన అందున వాటిని విశదపరచుట కష్టము. వినుటకు మీకు ఏముంది? యు ఆర్ బీన్ డల్ ఆఫ్ హియరింగ్ అని అన్నాడు. ఏం చేస్తున్నాడు?
మీరు వినుటకు మందులై ఉన్నారు. మీకు మందత్వం ఉన్నది, వినలేకపోతున్నారు. మీరు ఏం చేయలేకపోతున్నారు? మీరు వినలేకపోతున్నారు. మీలో వినే శక్తి లేదు. మీలో వినే శక్తి లేదు అని అంటున్నాడండి. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, వింటున్నామా? నిజంగా వింటున్నామా? అనేకమైన సంగతులు చెప్పడానికి చూస్తున్నాం, సత్యము చెప్పడానికి చూస్తున్నాం, దేవుని యొక్క జ్ఞానాన్ని మీ మధ్య విశదపరచడానికి చూస్తున్నాం. వింటున్నామా? వినట్లేదండి. వింటున్నామా? వినట్లేదండి. వినే స్వభావం మనలో లేదండి. వినే స్వభావం మనలో లేదు. రాబర్ట్ పోవెల్ అని ఒక ఆయన అంటున్నాడు కదా, ఇఫ్ యు మేక్ హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్, మీరు కనుక వినేదానిని అలవాటుగా చేసుకుంటే, లేదంటే అదొక ఉద్యోగంగా చేసుకుంటే, అదొక పనిగా చేసుకుంటే, మీరు మాట్లాడేదానికన్నా ఎక్కువ మేలును పొందుతారు. ఏమంటున్నాడండి? మీరు మాట్లాడేదానికన్నా ఎక్కువ మేలును పొందుతారు. యూ విల్ గెయిన్ మోర్ దాన్ యూ టాక్ అని అన్నాడు. ఏంటండి? మీరు మాట్లాడేదానికన్నా ఎక్కువ పొందుతారట. మీరు ఏం అలవాటు చేసుకుంటే, ఏది పనిగా పెట్టుకుంటే, వినుట పనిగా పెట్టుకుంటే. ఎంతమంది వింటున్నాం? నిజంగా చెప్పండి ఒకసారి. అందరూ వింటున్నామా? నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ మా షైనీ ఉంది. మా షైనీని వాటర్ తెమ్మన్నాను నేను. చెవును పడుతుంది కానీ కదలలేదు మనిషి. చెవును పడుతుంది కానీ అదే వాటర్ తెమ్మన్న వెంటనే అన్న ఇదిగో లేచి తీసుకొచ్చింది అనుకో, అప్పుడు ఏం చేసినట్టు? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనలో చాలామంది మనుషులతో అవసరం లేదనుకో, ఎంతసేపు పిలవండే పలకరు, ఎన్ని మాట్లాడంటే పట్టించుకోరు. అదే వారికి అవసరం ఉందనుకో ఏం చేస్తారు? వెంటనే వింటారు, వెంటనే రెస్పాండ్ అవుతారు. ఆలోచన చేయండి. కానీ దేవుడు అంటున్నాడు కదా, వినాలి. యేసుప్రభువు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏమంటున్నాడండి? హూ హియర్స్ మై వర్డ్ విల్ ఎవర్ లాస్ట్ అని అన్నాడండి. ఏమంటున్నాడండి? హూ హియర్స్ మై వర్డ్ హీ విల్ ఎవర్ లాస్ట్. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు నిత్యము బ్రతికిండు. ఎంతమంది వింటున్నాం మాట? యేసుప్రభు మాట ఎంతమంది వింటున్నాం? మీరు నీతిమంతులుగా బ్రతకండి, యథార్థవంతులుగా బ్రతకండి అన్నాడు. ఎంతమంది వింటున్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎంతమంది వింటున్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 47వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పిన. ఇప్పుడు చెప్పండి, ఎవడెవడైతే దేవుని యొక్క మాట వినట్లేదో వాడందరూ ఎవరు కాదు? ఇప్పుడు దేవుని సంబంధి కాదు. ఆరాధన విషయంలో కావచ్చు, దేవుని స్తుతించే విషయంలో కావచ్చు, దేవునికి అర్పణలు చెల్లించే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే దేవుడు చెప్పింది వినట్లేదు అని అంటే వాడు ఏ సంబంధి కాదు? దేవుని సంబంధి కాదు. మరి దేవుని సంబంధి ఏం చేస్తాడంట? దేవుని యొక్క మాటను వింటాడు. దేవుని సంబంధి దేవుని యొక్క మాటను వింటాడు. దేవుడు చెప్తున్నాడు మీరు ఆయనను ఎలాగ ఆరాధించాలి, ఎలాగ సేవించాలి అని దేవుడు చెప్తున్నాడు. వినకపోతే ఏం జరుగుతుంది? దేవుని సంబంధివి కావు. దేవుని సంబంధి కాకపోతే ఎక్కడ పడేస్తాడు ఆయన? నిన్ను నరకములో పడేస్తాడు. నరకంలోకి పోవాలా, నిత్య జీవంలో ఉండాలా? నీ చేతిలోనే ఉంది. విన్నావా నిత్య జీవం కలిగిన వాడు అవుతావు, వినలేదా నరకానికి పాత్రుడవు అవుతావు అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును.
ఏమంటున్నాడండి? నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి? సత్యమును ప్రకటించడానికి వచ్చాను, సత్యమును స్థాపించడానికి వచ్చాను. సో సత్యమందు నా ప్రజలను ప్రతిష్ఠ చేయడానికి వచ్చాను. నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అనంటే అనాది కాలం నుంచి ఏ సత్యం అయితే ప్రకటింపబడుతూ ఉందో దేవుని గూర్చి, ఆ సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని అని తెలియపరుస్తున్నాడు. ఆ సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. సత్య సంబంధి కానివాడు ఏం చేస్తాడు? నా మాట వినడు. సత్య సంబంధి కానివాడు నా మాట వినడు. సో ఇప్పుడు యేసు మాట వినడం అంటే ఏంటండి? ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1:24. యాకోబు రాసిన పత్రిక 1:24. యాకోబు రాసిన పత్రిక అయితే అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. సో విని మర్చిపోయేవాడు ధన్యుడా? విని క్రియ చేసేవాడు ధన్యుడా? విని క్రియ చేసేవాడు ధన్యుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతమంది వింటున్నారు? పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతమంది వింటున్నారు? పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతమంది వింటున్నారు? నో ఆన్సర్. ఎందుకని? ఎవరము క్రియలు జరిగించట్లేదు. మన యొక్క శరీరం ద్వారా దేవునికి ఇష్టమైన క్రియలు సజీవ యాగముగా మనం జరిగించట్లేదు. కాబట్టి మన దగ్గర నో ఆన్సర్. దేవుడు మాట్లాడుతున్నాడు, వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, వినాలి. మనం విని ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన ప్రేమను అనుసరించి, ఆయన కృపను పొందుకోవడానికి క్రియలు చేయాలి. సో ఆలోచించేయండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. వినకపోతే ఆయనకి కోపం వస్తుంది. ఆయనకు కోపం వచ్చిందంటే ఆయన రౌద్రుడు అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఆయన రౌద్రుడు. ఒక క్షణంలో మొత్తాన్ని కూడా నాశనము చేసేయగలడు. ఒక క్షణంలో మొత్తాన్ని కూడా నాశనము చేసేయగలడు. సో నాశనం అయిపోవాలో రక్షింపబడాలో మన చేతిలోనే ఉంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. హ్యాబిట్గా చేసుకోవాలి. దానికి పనిగా పెట్టుకోవాలి. వినడాన్ని దానికి పనిగా పెట్టుకుంటే మనకి ఎక్కువ లాభం వస్తుందంట. ఎక్కువ లాభము వస్తుంది. సో ఎక్కువ లాభాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ, ప్రాముఖ్యంగా దేవుని మాటను వినేవారిగా ఉండాలి. దేవుని మాటను వినేవారిగా మనకి హృదయాలను మార్చమని ఆయననే అడగాలి. మరలా ఆయనను అడిగి మనం ఆయన మాట విని, ఆయన ఆజ్ఞలు చొప్పున, ఆయన సూచనలు చొప్పున, ఆయన కోరిక చొప్పున మనం జరిగిస్తున్న వారి వలె ఉంటే నిత్య జీవానికి వారసులం అవుతాం. ఎవడైతే నా మాటలు వినునో వాని అందు ఏముంటుంది అన్నాడు? నిత్య జీవము ఉండును. సో నిత్య జీవము ఉండాలి అంటే ఆయన మాటను నేను వినాలి. వినకపోతే నాలో ఏం లేదు, నిత్య జీవము లేదు. సో నిత్య జీవము గలవాడిగా ఉండడానికి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.